రెండోసారి కూడా హాస్పిటల్‌కి వెళ్ళాము. 3 నెలలకి మెడిసిన్ ఇచ్చారు. వెయిట్ తగ్గమన్నారు అని చెప్పాను కదా! సరే అని ఇంటికొచ్చాం. అదే రోజు స్టార్ట్ చేసిన డైట్. ఖచ్చితంగా తగ్గిపోవాలి మేడం తిడుతుందని. ఏం చేశాను, ఏం తినకుండా వాటరు, జాంకాయలు ఏవో తిని ఉండిపోయాననమాట. ఆ రోజు సాయంత్రం కాళ్ళు లాగేసి, కళ్ళు తిరిగేసి వామిటింగ్ అయిపోయింది నాకు ఆ రోజు. అలవాటు లేని పని కదా! ఒకే రోజు మొత్తం తినకుండా చేయడం అంటే అట్టాగే ఉంటది మరి. ఒక అవగాహన లేదనమాట మనకి. డైట్ అంటే అన్నం తినడం మానేయాలి అంతే. ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి అనే ఆలోచన లేదనమాట. రైస్ మానేసామా, చపాతీలు తిన్నామా డైట్ అయిపోయింది. ఒక వాకింగ్ చేయవసరం లేదు, ఏం లేదు. అన్నం మానేసామంటే వెయిట్ తగ్గిపోయినట్టే. అదే ఆలోచనతో ఉండేదాన్ని నేనైతే. దానివల్ల మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇవతల మెడిసిన్ వేయడం వల్ల ఏమైంది, బాగా ఒంటికి వేడి చేసేసి, వాటర్ కూడా ఎక్కువ తీసుకోకపోవడం వల్ల వేడి చేసేసి మోషన్ సరిగ్గా అయ్యేది కాదు. బ్లడ్ వచ్చేసేది. నొప్పి అది భరించిన వాళ్ళకే తెలుస్తుంది నొప్పి ఎలాగుంటుందని. జీవితంలో ఒకసారైనా ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటారు ఆ నొప్పిని. అంత నొప్పి అనుభవించి నా మెడిసిన్ వాడడం మానేసిన, వేడి చేసేస్తుంది దానివల్లని. 3 నెలలకు తీసుకున్నా, అవి అలాగే వదిలేసాను అనమాట. అంతే. ఏమనలే మా ఆయన కూడా, నీ ఇష్టం అనేసారు అంతే.